నమస్తే కపిల్ చిట్స్ జేహో సక్సెస్ మంత్ర కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మన టాపిక్ లీడర్, నాయకుడు, నాయకత్వ లక్షణాలు. నిజంగా ఒక నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు ఏమిటి? ఒక నలుగురి మీద అధికారం చలాయిస్తేనో 10 మంది మీద అజమాయిషీ చేస్తేనో లీడర్ అయిపోతాడా, నాయకుడు అయిపోతాడా? కాదు. మరి నిజంగా నాయకత్వ లక్షణాలు అంటే ఏమిటి, ఎలా ఉండాలి, ఇలాంటి విషయాలు చెప్పడానికి మనతో పాటు ప్రముఖ వ్యక్తిత్వ వికాస్ నిపుణులు, హిప్నో సైకోథెరపిస్ట్ క్రాంతికారి గారు, అలాగే కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు తమ డౌట్స్ క్లారిఫై చేసుకోవడానికి. లెట్స్ ఎంటర్ ఇంటు ద డిస్కషన్. క్రాంతికారి గారు నమస్కారం. అలాగే మీ అందరూ కూడా స్వాగతం చర్చకి. ముందుగా చెప్పండి, లీడర్కి ఉండాల్సిన లక్షణాలు ఏంటి? లీడర్ అనే దాంట్లో లీడ్ అనే పదం తీసుకుందాం. హూ లీడ్ ద గ్రూప్ ఇస్ ఎ లీడర్, హూ ఫాలోస్ ద లీడర్ ఇస్ ఎ క్యాడర్. గ్రూప్ను లీడ్ చేసేవాడు నాయకుడు, నాయకుడు వెనకాల జై నేత అనేవాడు క్యాడర్. యూ వాంట్ టు బి లీడర్ ఆర్ ఏ క్యాడర్? లీడర్. సో దాంట్లో చూడండి, LEAD లీడ్లో లిజనింగ్, ఎంపతి, యాటిట్యూడ్, డైరెక్షన్. అంటే నాయకుడు అనేవాడు ఫస్ట్ కార్యకర్తలు కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్స్ ఉన్నాడు, సేల్స్ మేనేజర్ నాయకుడు అనుకున్నప్పుడు కస్టమర్ చెప్పేది వినాలి. అమ్మ నాయకురాలు అనుకున్నప్పుడు పిల్లలు చెప్పేది వినాలి. నాన్న నాయకుడు అనుకున్నప్పుడు భార్య పిల్లలు చెప్పేది వినాలి. లిజనింగ్. అంతేగాని చెప్పుకుంటూ పోకూడదు. ఎంపతి. సింపతి అంటే సానుభూతి, ఎంపతి అంటే సహానుభూతి. అంటే మీకు వచ్చిన కష్టాన్ని లీడర్ తన కష్టంగా భావించి స్పందించగలగడాన్ని ఎంపతి అంటారు. యాటిట్యూడ్ అంటే పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలి, సరైన పద్ధతి దృక్పథం నాయకుడికి ఉండాలి. డైరెక్షన్. ఫైనల్గా ఏ డైరెక్షన్లో వెళ్ళాలనుకుంటాడో ఆ డైరెక్షన్లోనే లీడ్ చేస్తాడు. గ్రూప్ను చొచ్చుకుని పోవడం అనేది లీడర్కి ఉంటుంది. జై నేత అని లీడర్ వెనకాలగానే ఫాలో అవుతే కార్యకర్త పోతాడు. ప్రపంచంలో ఎవరు కూడా కార్యకర్తగా ఉండాలనుకోడు. లీడర్ అంటే రాజకీయ నాయకుడు కానీ కాదు. సాఫ్ట్వేర్ ఇంజనీర్లో 10 మందిని లీడ్ చేస్తే సాఫ్ట్వేర్ ఇంజనీర్లో వాడు లీడరే. కాబట్టి లీడర్ ఎలా ఉండాలి? ఫర్ ఎగ్జాంపుల్ లీడర్షిప్లో చాణక్య లీడర్షిప్ అని, కృష్ణ లీడర్షిప్ అని, భీష్మ లీడర్షిప్ అని, వినాయక లీడర్షిప్ అని రకరకాల లీడర్షిప్లు ఉన్నాయి. ఇప్పుడు బేసిక్గా మనం వినాయకుడు అనేదిలోనే విక్టరీ ఉంది కాబట్టి, నాయకుడు అంటే కూడా లీడర్ కాబట్టి వినాయకుడికి ఉన్న లక్షణాలు బట్టి లీడర్షిప్ క్వాలిటీస్ ఏంటో బ్రీఫ్గా చూద్దాం. 1, నోరు చిన్నది ఉంటుంది, చెవులు చాలా పెద్దవి ఉంటాయి. అంటే చెవులు పెద్దవి అంటే లిజన్ మోర్, టాక్ లెస్ అని. నాయకుడు సందర్భం వస్తే తప్పించి అనవసరంగా వాక్కుంటూ పోడు, కానీ అందరి విషయాలు వినాలి విత్ ఎంపాథికల్లీ. అండ్ ఆల్సో చిన్ని కళ్ళు ఉంటాయి. చిన్ని కళ్ళు అంటే సూక్ష్మ గ్రహణ శక్తి. నాయకుడు చెప్తూనే కాదు, చెప్పకుండా కూడా గ్రహించగలగాలి. అండ్ ఆల్సో పెద్ద తల అంటే సూపర్ కంప్యూటర్, గిగాబైట్ టీబీలో రకరకాల పవర్ఫుల్ కంప్యూటర్లు ఎంతో అంత మెమరీ పవర్. రెండోది, ఒక చేతిలో పన్నీరు బాటిల్ ఉంటుంది. అంటే ఎప్రిషియేషన్. శివస్థుతి అంటే శివుని పొగుడు, విష్ణుస్థుతి అంటే విష్ణు పొగుడు. ఎప్రిషియేషన్. ఎవరైనా మంచి పని చేసినప్పుడు ఈ డిడ్ గుడ్ జాబ్, అభినందన కావాలి, అభినంద కాదు. అది పన్నీర్ జల్లు. అంటే రెండో పక్కన లడ్డూలు ఆర్ వండ్రాలు ఆర్ ఎనీథింగ్ స్వీట్స్. అంటే ఎవరైనా ఏదైనా మంచి పని చేసినప్పుడు నువ్వు బాగా చేసేవని ప్రశంసించడమే కాకుండా ఏదైనా మంచి చేసినప్పుడు గిఫ్టుల రూపంలో కానీ ప్రజెంటేషన్ రూపంలో కానీ ఇచ్చినప్పుడు వాళ్ళు నాయకులకి కింద కేడర్ బాగా పనిచేస్తారు. ఆర్ అమ్మ పిల్లలు బాగా పెంచగలుగుతుంది, అద్భుతంగా చేయగలుగుతుంది. అండ్ ఆల్సో పెద్ద పొట్ట, జీర్ణం వాతాపి జీర్ణం అని. నాయకుడు అన్నవాడికి విమర్శలు తప్పవు. క్రిటిసైజ్. చూడండి, క్రిటిసైజ్ ఎంత పెద్దగా ఉందో. ఎంత గొప్ప నాయకుడైతే అన్ని విమర్శలు వస్తాయి. కాబట్టి విమర్శలు వచ్చినప్పుడు బాబోయ్ నేడుతూ కూర్చోకుండా జీర్ణం వాతాపి జీర్ణం అని ఆ రాళ్ళు మీ మీద రాళ్ళు వేస్తుంటే రాళ్ళు తీసుకుని ఇల్లు కట్టుకోమని పాజిటివ్ థింకింగ్లో చెప్పినట్టుగా క్రిటిసైజ్ చేసినప్పుడు కూల్గా దాన్ని యాక్సెప్ట్ చేయని. అలాగే చిన్న ఎలుక ఉంటుంది. ఎలుక ఒక చోట కుదురుగా ఉంటుందండి. అది సంచలన మనస్తత్వం. నాయకుడు ఎటువంటి వాడంటే తన కింద పనిచేసే కేడరు ఆర్ అమ్మ, తన పిల్లలు, ఒక బాసు, తన కింద పనిచేసే ఉద్యోగులు వాళ్ళు కుదురు తక్కువగా ఉన్నప్పటికీ కూడా ఎలుకల చుంచుల వినాయకుడి కింద ఎలా కూర్చుందో అలా కూర్చునేటట్టు చేయగలడమే అద్భుతమైన లీడర్షిప్. చూడండి, కుదురుగా లేని ఎలక ఎలా కూర్చుంది అది. అలాగే ఎప్పుడు ఏ కార్యకర్త కుదురుకుంటాడు, ఉద్యోగులు ఏ ఉద్యోగి కుదురుకుంటాడు, బాసులు వాళ్ళ యొక్క మెంటాలిటీని బట్టి జాగ్రత్తగా మౌలు చేసి కుదురుగా కూర్చోబెట్టాడు లీడర్షిప్. డాజ్లో ఇంకో మీనింగ్ ఉంది ఎలక్కి. అంటే
ఎన్ని అడ్డంకులు ఉన్నా సరే ఎలక ఏం చేస్తుందంటే చిన్న కన్నం ఉంటే సరే వెళ్ళిపోతుంది, లేదా కన్నం లేకపోతే కన్నం పెట్టుకుని వెళ్ళిపోతుంది. లీడర్ ఎలా ఉండాలంటే ఇనిషియేషన్, చొరవ. వీపీకి విఏపీకి తేడా ఏంటంటే చొరవ, ఇనిషియేషన్, చొరవతో ముందుకెళ్ళిపోయే శక్తి ఒక లీడర్గా ఉంటుంది. కాబట్టి ఈ క్వాలిటీస్ అనే వినాయకుడు ఉన్నాడు కాబట్టి వినాయకుడిని గానే మనం ఆ క్వాలిటీస్ని ఎక్వైర్ చేస్తే మనం కూడా వినాయకుడు లాంటి నాయకుడు అయిపోతాం. సో కేడర్ బదులు లీడర్గా మారిపోతాం. ఇప్పుడు లీడర్గా ఎదగాలనుకునే వాళ్ళు చాలా మంది అనుకుంటారు, కానీ వాళ్ళ లీడర్ లక్షణాలు ఉన్నాయో లేదో వారికి తెలియదు. అవి ఎప్పుడు గుర్తించాలి, ఎలా గుర్తించాలి? అంటే ఒక విషయం అండి, మనం చేసే పనుల ద్వారా లీడర్షిప్ ఉందో లేదో తెలిసిపోతుంది. నలుగురితో కలవకుండా ఒంటరిగా ఉంటున్నాడంటే లీడర్ అనేవాడు నలుగురితో కలవాలి, కానీ ఒంటరిగా ఉండడం కుదరదు. పర్పస్ఫుల్ ఇంట్రావర్ట్ వేరు. పర్పస్ఫుల్ ఇంట్రావర్ట్ అంటే బయట పనిచేసేటప్పుడు ఎక్స్ట్రావర్ట్గా ఉంటాడు, చదువుకునేటప్పుడు రీసెర్చ్ చేసేటప్పుడు ఎవరితో మాట్లాడకుండా కూర్చుంటాడు. అండ్ యాజ్ వెల్ యాజ్ ఆ మాట తీరు, మాట మంత్రం అంటారు, సంభాషణ చాతుర్యం చాలా ఇంపార్టెంట్, డెసిషన్ మేకింగ్ పవర్ చాలా ఇంపార్టెంట్. గోల్ సెట్ చేయడం, తన గోల్ అచీవ్ చేయడమే కాకుండా వినాయకుడికి 2 ప్రధానమైన బలగాలు ఉంటాయి, సిద్ధి, బుద్ధి, టీమ్ బిల్డింగ్. బెటాలియన్ 1, బెటాలియన్ 2. ఈ బెటాలియన్ ప్రాపర్గా మెయింటైన్ చేయాలి. టీమ్ బిల్డింగ్, 2 టీములు మేనేజ్ చేయకపోతే ఎనీ ఎండి వేస్ట్, ఆర్ ఈ పిల్లల్ని బాగా మేనేజ్ చేయకపోతే అమ్మ వేస్ట్, నాన్ వేస్ట్. కాబట్టి ఈ బలగాలు మేనేజ్ చేయకుండా తనొక్కడే శక్తి, తన ఒక్కడే కార్యకర్త అయినప్పుడు వాడు లీడర్ కాదు. లీడర్ అంటే కింద కార్యకర్తలు ఉండాలి. ఆ కార్యకర్తలు కూడా లీడర్గా మార్చితే మహానాయకుడు అవుతాడు. సో ఈ క్వాలిటీస్ని ఎక్వైర్ చేయడం డెసిషన్ మేకింగ్లో కావచ్చు, కమ్యూనికేషన్ స్కిల్స్లో కావచ్చు, గోల్ సెట్టింగ్లో కావచ్చు, ఆర్ ఇంటర్పర్సనల్ రిలేషన్స్లో కావచ్చు, ఇవన్నీ పర్ఫెక్ట్గా ఒక వ్యక్తికి ఉంటే ఆ వ్యక్తి లీడర్ అవుతాడు, లేకపోతే జస్ట్ మేనేజర్ అవుతాడు. దర్శక షార్ట్ బ్రేక్ ఇన్ కపిల్ చిట్స్ జై హో సక్సెస్ మంత్ర. ఆ పాస్బుక్ అక్కడే ఉండనివ్వమ్మా, అది నా జీవన నేస్తం. కపిల్ చిట్ ఫండ్స్, మీ కలలకు సాకారం. కలిసి చదువుకున్నాం అంటే we were not like brilliant or something. అసలు మేము క్లాస్ రూమ్ బయట నుంచి ఉండేవాళ్ళం. మీ గర్ల్ ఫ్రెండ్ బోరింగ్ మాటల నుంచి తప్పించుకోవడం ఎలా? ఫస్ట్ డ్రింక్, దెన్ థింక్. ఉంటుంది సో తను ఏం వేసినా బాగుంటుంది. బాగా ఇంట్రెస్టింగ్ గా ఉందా? ఎప్పుడు పరిచయం చేస్తావో తన్ని? అరే నేను నీకు బోర్ కొట్టిస్తున్నానా? అది రిమెంబర్, ఫస్ట్ డ్రింక్, దెన్ థింక్. స్ప్రైట్, యూనివర్సిటీ ఆఫ్ ఫ్రెషాలజీ. తీయనైన పుల్లనైన గుర్తులంతో మధురం, మమతల గురుతుల తాజా తాజా కథనం మధురం. మినిట్ మేడ్ నింబు ఫ్రెష్. దీనిలో యాడెడ్ ప్రిజర్వేటివ్ లేదు, యాడెడ్ కలరు లేదు. ఉన్న వల్ల మేలైన నిమ్మపళ్ల రసం, తీపి పులుపు కలబోసిన జ్ఞాపకాల మాధుర్యం. చూపుడలు షోకే కలర్ఫుల్, లోకమేమో ఆరెంజీ వండర్ఫుల్. నాటి నాటి బబల్, ప్రతి బబల్ భలే మజా డబల్ డబల్. సిప్పు చేస్తే మనసా ఫంటాస్టిక్ ఉంటాదే. ఇంట్లో దోమలు కనుక ఉంటే నార్మల్ మోడ్, ఇంకా చాలా 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 ఎక్కువ దోమలు కనుక ఉంటే యాక్టివ్ మోడ్. దోమలు కనుక చాలా ఎక్కువగా ఉంటే గుడ్ నైట్ యాక్టివ్ ప్లస్ ని పుష్ చేయండి. పుష్ చేయండి, హైగా ఉండండి. తీయనైన పుల్లనైన గుర్తులంతో మధురం, మమతల గురుతుల తాజా తాజా కథనం మధురం. మినిట్ మేడ్ నింబు ఫ్రెష్. దీనిలో యాడెడ్ ప్రిజర్వేటివ్ లేదు, యాడెడ్ కలరు లేదు. ఉన్న వల్ల మేలైన నిమ్మపళ్ల రసం, తీపి పులుపు కలబోసిన జ్ఞాపకాల మాధుర్యం. పొద్దున్నే ఈ పరుగులేంటమ్మా? ఇవ్వు. డాడీ ముందు కేక్ కట్ చేయండి, ఈ రోజు మీ ఫ్రెండ్ బర్త్డే. విడదీయరాని బంధం, అందమైన అనుబంధం. సూర్య, మీ కుటుంబ నేస్తం. నా థమ్స్అప్ కోసం చాలా చేశాను, మరి మీరేం చేస్తారు?
ఒకే ఒక్క బాల్. వావ్, మన అండర్-19 గర్ల్స్ టీమ్ కి కెప్టెన్ దొరికింది. మమ్మీ మీరు కనబడతారు ఎవ్వరంగా ఏళ్ల తరబడి. ఒక బాల్ ఆడదామా? వెల్కమ్ బ్యాక్ టు కపిల్ చిట్స్ జై హో సక్సెస్ మంత్ర. అయితే ఇప్పుడు ఒక లీడర్ కి ఒక టీం ఉంటుంది. అవునండి. ఆ టీమ్ లో ఇంకొక వ్యక్తి కూడా లీడర్ గా ఎదగాలనుకుంటున్నప్పుడు వీరిద్దరి మధ్య సంఘర్షణ మొదలవుతుంది, క్లాష్ వస్తుంది. ఆ క్లాష్ ని ఎలా డీల్ చేయాలి, అక్కడ సానుకూల పరిస్థితులు ఎలా ఏర్పరచాలి? ఒక విషయం అండి, ఎప్పుడు కూడా లీడర్ ఎప్పుడు కూడా తన కింద వాళ్ళని కార్యకర్తలుగానే ఉంచాలి అనుకున్నప్పుడు ఆ లీడర్ కూడా ఎదగడు. శిష్యుడు ప్రశిష్యుడు అన్నట్టుగా పండితుడు, గురువులకు గురువును పండితుడు అంటాడు. అలాగే శిష్యులకి ఇంకా శిష్యులు ఉన్నప్పుడు వీడు నాయకుడు కాదు మహానాయకుడు అవుతాడు. కింద వాళ్ళని ఎదగకుండా ప్రయత్నిస్తున్నాడు అంటే వాడు ఎదుగుదల వాడే బ్రేక్ చేసుకుంటున్నాడని అర్థం. ఒక పనిని ఇంకొకరు చేసేటట్టుగా చేయగలగడమే లీడర్షిప్ క్వాలిటీ యొక్క గొప్పదనం. వాడు చేసుకుంటూ పోవడం కాదు, ఇంట్రెస్టింగ్ డెలిగేటింగ్. ఆ వర్క్ను ఇంకొకటి చేయగలిగేటట్టుగా తను అద్భుతంగా ఎగ్జిక్యూట్ చేస్తే తనకు వర్క్ చేసే పని తగ్గుతుంది. అప్పుడు ఆటోమేటిక్గా వాడు నాయకుడు అయిపోయాడు. నాయకుడు అయిపోతే సంస్థ పెరిగింది, వాడి కింద వ్యక్తులు కూడా నాయకులు అయితే ఇంకా సంస్థ పెరుగుతుంది. సంస్థ చిన్న నుంచి 0 నుంచి హీరోగా ఆ లెవెల్కి వెళ్ళాలంటే డెఫినెట్ గా వాడి కింద వ్యక్తుల్ని నాయకులుగా మార్చాలి. కానీ వీడు మాత్రమే నాయకుడిగా ఉండాలనుకుంటే ఆ ఆర్గనైజేషన్ కానీ ఆ వ్యక్తి కానీ పైకి ఎదగడు కాక ఎదగడు. ఓకే, మీరు చెప్పినట్లుగానే ఒక ఆర్గనైజేషన్ లో హైరార్కీ ఉంటుంది. అవునండి. ఎండి ఉంటారు, లేదంటే వారి కింద సబార్డినేట్స్ ఉంటారు, టీమ్ లీడర్స్ ఉంటారు. సో వీళ్ళ టీంలో ఒక సమస్య ఉన్నప్పుడు, లేదంటే వాళ్ళకి ఏదన్నా చేయదలుచుకున్నప్పుడు ఈయన తన పైన వ్యక్తి దగ్గర నుంచి తీసుకోవాలి. సో ఈ నాయకుడు అనేవాడు ఆ పై వ్యక్తితో ఎలా మాట్లాడాలి, వీరి తరపున పోరాడాలి, లేదంటే ఆర్గనైజేషన్ తరపు నుంచి తను కాంప్రమైజ్ అవ్వాలి? ఇక్కడ ప్రధానమైన విషయం ఏంటంటే ఆర్గనైజేషన్ లేకుంటే వ్యక్తి లేడు, అలాగే వ్యక్తి లేకుండా అసలు ఆర్గనైజేషన్ లేదు. ఎక్కడ ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లంని ఆ సందర్భంలో ఎలా బిహేవ్ చేయాలి అనేది డెసిషన్ సంవత్సరాల తరబడి తీసుకుంటే కుదరదు. స్పాంటేనిటీ, స్పాట్లో అది నేను ఈ వేలకు ఉండాలో వాళ్ళ వైపున ఉండాలి. ఆ సందర్భాన్ని బట్టి డెసిషన్ తీసుకోవాల్సిందే కానీ మేనేజ్మెంట్ తరపున ఉండాలా, లేదంటే కేడర్ తరపున, లేదంటే కార్మికుల తరపున ఉండాలా అనేది అప్పటికప్పుడు డెసిషన్ తీసుకునేది తప్పించి ముందుగా చెప్పేది కాదు, పరిస్థితులను బట్టి. అంటే ఎప్పుడు కూడా తన కేడర్ తరపున ఉండే అవకాశం లేదా? ప్రతిసారి కేడర్ బాగుండాలి అనుకున్నప్పుడు ఆర్గనైజేషన్ కూడా బాగుండాలి. ఆర్గనైజేషన్ బాగుండాలి అన్నప్పుడు కేడర్ని మౌల్డ్ చేయాలి. కేడర్ లేని ఆర్గనైజేషన్ లేదు. ఆర్గనైజేషన్ ఒక్కటి కేడర్ లేకుండా మనది ఒకరికొకరు ఇంటర్ డిపెండెన్స్, అది పరస్పర ఆధారం. మేనేజ్మెంట్ మీద లేబర్ ఆధారపడ్డారు, లేబర్ మీద మేనేజ్మెంట్ ఆధారపడ్డారు. కాబట్టి ఎవరో ఒక్కరు శ్రేయస్సు కోరితే సమస్యలు వస్తాయి. అందరం బాగుండాలి. అంటే ఇంటర్ డిపెండ్, ఇకలాజికల్ బ్యాలెన్స్. చెట్ల మీద మన మీద చెట్లు ఎలా ఆధారపడ్డాయి, విన్ విన్ అప్రోచ్ అంటాం. ఆ అప్రోచ్ ఉన్నప్పుడు ఆర్గనైజేషన్ చాలా ఆరోగ్యంగా ఉంటుంది. తల్లిదండ్రుల బాధ్యత ఎంత? పిల్లల్ని చిన్నప్పటి నుంచి వారిలో నాయకత్వ లక్షణాలు పెంపొందించాలంటే పిల్లలకి వారు ఎటువంటి వచనాలు చెప్పాలి, ఏ విధంగా వారికి బుద్ధులు చెప్పాలి? ఒక్క విషయం అండి, పంచతంత్ర కథలు గాన వినిపించినప్పుడు పంచతంత్ర కథల్లో చాలా ప్రధానమైన విషయం ఏంటంటే మూర్ఖపు రాకుమారుల్ని కొన్ని కథల ద్వారా, టేల్ థెరపీ అంటారు, కొన్ని కథల ద్వారా మహానుభావులుగా మార్చడమే విష్ణుగుప్తుడు, విష్ణు శర్మ, లేదంటే చాణక్యుడు, రకరకాల పేరుతోటి పెట్టుకున్న చాణక్యుడే రాశాడు, అది వేశాడు. ఇక్కడ కూడా అమ్మ ప్రతి పని పిల్లల తరపున చేసుకుంటూ పోతే దేర్ డిపెండెంట్స్. వెన్ దే ఆర్ గోయింగ్ టు ఇండిపెండెంట్ అవర్గా, ఇండిపెండెంట్ అవ్వాలంటే ఏం చేయాలంటే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేటట్టుగా, వాళ్ళ రైలు టికెట్ వాళ్ళు కొనుక్కునేటట్టుగా, వాళ్ళ ఫ్లైట్ టికెట్ వాళ్ళు కొనుక్కునేటట్టుగా, పచారీ షాప్కి డిపార్ట్మెంట్ స్టోర్కి వెళ్ళి వచ్చేటట్టుగా, డీడీకి చెక్కి తేడా తెలిసేటట్టుగా, డబ్బు ఇచ్చి డీడీ ఎవ్రీ పని వాళ్ళకు వాళ్ళు చేసుకోవడం అలవాటు చేస్తే దాన్ని గ్రోయింగ్ అప్ అంటారు. కానీ తల్లిదండ్రుల విషయంలోనే ఒక్కోసారి చూసినట్లయితే పిల్లలు ఎప్పుడైనా ఒక విషయం వాళ్ళని నాయకత్వ లక్షణం పెంపొందించడానికి కావచ్చు, లేదంటే వాళ్ళని డిపెండెంట్ గా ఉంచడానికి కావచ్చు, వాళ్ళని ఈ పని చేసుకోమని పంపించినప్పుడు వారు ఏదైనా తప్పు చేసుకొస్తే రెండోసారి వాళ్ళకి అవకాశం ఇవ్వరు. అంటే వీడికి ఏ పని చెప్పినా ఇలాగే చేస్తాడు అని డిస్కరేజ్ చేస్తారు. అలాంటి సందర్భాల్లో